జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం విస్తాల శంకర్రావు గారు 21-22 సంవత్సరాల కిందట మద్రాసు యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చి ప్రొఫెసర్ అయ్యి హెచ్ఓడిగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా తెలుగు డిపార్ట్మెంట్గా ఉన్నారు. వారు ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతం నుంచి ఇచ్చేసినటువంటి వారు. కవి కంటే సినిమా కవే గొప్పవాడు అని నాకు అనిపిస్తుంది. ఎందుకనే అంటే ఒక కవి, ఉదాహరణకి నేనే ఒక కవినైతే నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు నచ్చిన విధంగా నేను చెప్పేస్తాను కవిత్వంగా. కవికి ఉండ స్వేచ్ఛ సినిమా కవికి ఉండదు. అయినా సరే సినిమా కవులు కొందరు ప్రజా కవులుగా కీర్తింపబడ్డారు. అలాంటి గొప్ప కవులలో మనకి ఆచార్య ఆత్రేయ గారు మనకి ఒకరు ప్రముఖులు. ఆత్రేయ గారు నిజంగా ఈరోజు ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆత్రేయ గారు జన్మించిన ఈ ప్రదేశంలో నేను వారి గురించి మాట్లాడటం అనేది నాకు చాలా అదృష్టమనే నేను భావిస్తున్నాను. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న మంగళంపాడు అనే గ్రామంలో వారు జన్మించారు. అలాంటి ఆత్రేయ గారు ఈ సినిమా కవిగా ప్రసిద్ధి చెందితే ఏమిటి, ఆత్రేయ గారు వెంటనే మనకి గుర్తొచ్చేది ఏమిటి అంటే మనసు కవి అంటారు. ఏమిటి మనసు కవి? మనసు కవి అన్న వెంటనే వారి పాట గుర్తొచ్చేది ఏంటంటే, బుద్ధబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనుమ బాసలు ఎందరికీ తెలుసులే, ముద్దబంతి పువ్వులు. తర్వాత కొంచెం ముందుకెళ్తే, మనసు గతి ఇంతే మనిషి బ్రతుకంతే, మనసున్న మనిషికి సుఖం లేదంతే, మనసు బ్రతుకింతే. ఇలా ఒక్కొక్క పాట వరుస కడతాయి వారి పేరు అనుకున్న వెంటనే. మరి ఈరోజు వారి సాహిత్యంలోని, వారి గీతాలలోని, గీతామృతంలోని రసానందాన్ని మనం పొందబోయే ముందు వారి జీవిత విశేషాలు మనం కొన్ని తెలుసుకోండి. ఆ తర్వాత మనం వారి గీతామృతాన్ని మనం ఆస్వాదిద్దాం. 1951 సంవత్సరంలో దీక్ష అనే సినిమాలో ఆత్రేయ గారికి మొట్టమొదట పాట అవకాశం కల్పించారు. దీక్ష అనే సినిమా ఆత్రేయ గారు రాసిన మొట్టమొదటి సినిమా పాట అది. ఏదంటే, పోరా బాబు పో, పోరా బాబు పో, పోయి చూడు ఈ లోకం పోకడ, పోరా బాబు పో, ఆవేశాలను ఆశయాలను వదిన కోసమై వదులుకుంటివా, పోరా బాబు పో, ఆమెకు రుణం నీకు రుణం తీరేగా, తెగించి చూడు తెలిసేదేమిట పో, పోరా బాబు పో. ఇలా ఆత్రేయ గారు ఈ మనస్తత్వాన్ని తెలిపే, మనసు గురించి, మనిషి గురించి, మనిషి మనస్తత్వానికి సంబంధించి తెలిపే పాటలు అనేకం ఉన్నాయి. వాటిలో జీవిత సత్యాలు ఎన్నో వారు విప్పారు. అలాంటి మనసుకు సంబంధించిన పాటల్లో అందరికీ ఆత్రేయ గారు అన్న వెంటనే మనకి గుర్తొచ్చే పాట ఏమిటంటే, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, ముద్దబంతి పువ్వులు పూలదండలో దారం దాగుందని తెలుసును, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా. ప్రశ్న వేశాడు చూడండి. పూలదండలో దారం దాగుందని తెలుసు, పాలగుండెలో ఏది దాగుందో తెలుసునా, నవ్వినా ఏడ్చినా నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా. నవ్వినా ఏడ్చినా మనకి కన్నీళ్ళు వస్తాయి, ఏ కన్నీరు వెనక ఏమేమి ఉన్నాయో ఎవరికి తెలుస్తాయ్యా అని చెప్పేసి అంటాడు. ఇంకోటి, మనసు మూగదే గాని భాష ఉంటుంది దానికి. మనసుకి భాష ఉంటుందంట.
ఒక భాష అనేది ఉంటుంది. చెవులుండే మనసుకే వినిపిస్తుందా ఇది, ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకో, ఇనుకొని బ్రతుకును ఇంపుగా దిద్దుకో, ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులో. ఇలా ప్రతి వాక్యం కూడా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. అలాగనే మనసుకు సంబంధించిన మరో పాట చూస్తే, తాగితే మరిచిపోగలను తాగనివ్వరు, మరిచిపోతే తాగగలను మరువనివ్వరు. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖం లేదంతే, మనసు గతి ఇంతే. ఈ మనకి కూడా ప్రతి ఒక్కరికి, మీరందరూ కూడా దాదాపు 40-50 సంవత్సరాల దగ్గరలో పైనే ఉండారు కాబట్టి అందరికీ అనుభవంలోకే వచ్చి ఉంటుంది. ఈ బ్రతుకు ఇంతేరా అని ఏదో ఒక సమయంలో అనుకొని ఉంటారు. ఈ మనసు బ్రతుకు ఎందుకయ్యా అంటే, మనసుండ వాడికే రా బాబు ఈ శిక్షలన్నీ. అది లేకపోతే హాయిగా ఎవడు ఏం తిట్టినా మాట్లాడినా హాయిగా వెళ్ళిపోవచ్చు కదా. మనసున్న మనిషికి సుఖం లేదంతే. ఆ మధ్య వాట్సాప్లో కూడా ఒక సూర్యకాంతం గారు అంటున్నది, రే అసలు ఈ సృష్టిలో మనసున్నవాడు ఎవడు రా బాగుపడినోడు అనే వస్తుంది. అంటే చెబుతూ, ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరిచిపోదు, గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకు పడదు. ఒక పారిశ్రామిక నగరంగా ప్రసిద్ధి చెందిన ఈ శ్రీ సిటీలో సాహిత్య వెలుగులు కూడా విరజిమ్మటం అనేది చాలా అవసరం. మన సంస్కృతి, మానవునికి సంస్కృతి సంప్రదాయాలు చాలా ముఖ్యం. నాగరికత, సాంకేతిక పరిజ్ఞానం ఎంత ముఖ్యమో, ఈ మనిషికి ఈ నాగరికత, ఈ సంస్కృతి సంప్రదాయాలు తెలియకపోతే మనిషి రాయిలాగానే ఉంటారు. ఇలాంటి పారిశ్రామిక నగరంలో సంగీత సాహిత్య గుబాళింపులు గుప్పించడం అనేది మనకి మన డైరెక్టర్ గారు, వ్యవస్థాపకులు అయిన డాక్టర్ సన్నారెడ్డి రవీంద్ర గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. First.